తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ఇప్పుడు ఈ వీడియో మీ ముందు కూర్చొని నేను చేస్తున్నాను, మీ వరకు వస్తుంది అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం, గ్రహణ ప్రభావం ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మనం ఒక విషయాన్ని తెలుపుకున్నాము ఇంతకుముందు. ఇప్పుడు ఒక ఘోరమైనటువంటి ప్రమాదం నుంచి మేము బయటపడటం జరిగింది కనుక ఆ విషయం మరొకసారి మీ అందరి ముందుకి తీసుకురావాలి. ఎవరికి కూడా ఇటువంటి చిన్న చిన్న ప్రమాదం కూడా జరగవద్దు అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటి అంటే, సాయంత్రం టైంలో అంటే 3:30-4 గంటల సమయంలో కరీంనగర్ నుంచి వస్తుండగా 2-3 సెకండ్ల వ్యవధిలో అత్యంత దారుణమైన ప్రమాదం తప్పిపోయింది మాకు. లేదంటే ఘోరమైనటువంటి యాక్సిడెంట్లో అని కొన్ని రకాలైనటువంటి వినరాని మాటలు అయితే వినేవారు ఖచ్చితంగా. అటువంటి ప్రమాదం నుంచి భగవంతుడు పరిపూర్ణంగా వెంట ఉండి తప్పించాడు. అందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇప్పుడు మనకు 3వ తారీఖు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. దాని ప్రభావం మేషరాశి మీద, సింహరాశి మీద, కర్కాటక లగ్న జాతకుల మీద చాలా విపరీతమైనటువంటి ధోరణి చూపబడుతుంది. అజాగ్రత్తగా మాత్రం ఉండవద్దు. ఎటువంటి పరిస్థితులలో కూడా ఏది ఏమైనా 3వ తారీఖు ఉదయం నుంచి 4వ తారీఖు ఉదయం వరకు గడప దాటి బయటికి రావద్దు అనేటువంటిది ఖచ్చితంగా మీకు తెలియచెప్పాలి అనుకున్నా. ఎందువల్లనంటే ఈ 2-3 రోజుల్లో నేను విన్నవి కూడా చాలా ఇబ్బందికర విషయాలే విన్నాను. బాధ అనిపించింది. ఈ ప్రభావం ఎందుకు అని అంటే కర్మ ప్రారంభం నేను చేయగలిగేది ఏం లేదు. గ్రహణము అంటే పట్టి పీడించడం ఒకటైతే, ఉన్నటువంటి పీడల్ని తొలగించేటి మరొకటి. కనుక ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఎవ్వరు మిని మేషరాశి అలాగే సింహరాశి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్కాటక లగ్నంలో జన్మించిన వారు బయటికి మాత్రం రావద్దు. కొంతమంది ఈ గ్రహణం అనేటువంటిది ఆకాశంలో జరిగేది అద్భుతము, దీనికి ఎలాంటి నియమాలు లేవు, ఎవరైనా చూడొచ్చు అనేటువంటి మాటలు కూడా అన్నారు. ఈ ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉన్నదో వారు తప్పించి మిగిలిన వారు చూడవచ్చు, తప్పులేదు. కానీ అందరూ చూడవచ్చు అని చెప్పి జనాలని మభ్యపెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటువంటి అర్హత ఎవరికీ లేదు. ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడు అని అంటే నిజంగా భగవంతుడికి అనుగ్రహమే. లేకపోతే కనుక కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి రోడ్లో ఘోర ప్రమాదంలో ఇక తర్వాత నేను మాట్లాడక్కర్లేదు, మీకు అర్థం చేసుకోవచ్చు. అటువంటి మాట వినాల్సిన పరిస్థితి వచ్చేది ఖచ్చితంగా. కాబట్టి దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అనుభవంతో చెప్తున్నా కనుక అర్థం చేసుకోండి. ఆ కర్కాటక లగ్నం అనేటువంటిది ప్రధానం, మేష రాశి ప్రధానం, సింహరాశి అనేటువంటి ప్రధానం. వీరు ఉదయం నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ సాయంత్రం 3:30-4 గంటల నుంచి ఈశ్వరారాధన చేసుకోండి గ్రహణం పూర్తయ్యే వరకు. అదే సమయంలో మన భారతీయ శంకరపీఠం నుండి 366 శివలింగాలకి నేను అభిషేకం చేసుకుంటా. 11 ఆవరణార్చనతో అపమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నా. అది లైవ్ పెడతా, అందరూ కూడా ఆ సమయంలో చక్కగా వీక్షించండి. అలాగే మర్నాటి ఉదయం గ్రహణం పూర్తయిన తర్వాత మర్నాటి ఉదయం 6:30-7 గంటల సమయం లోపు మనకు డబ్బు కన్నా బంగారం కన్నా ప్రాణం ముఖ్యం అనుకుంటామా, ప్రాణం కన్నా డబ్బు బంగారం ముఖ్యం అనుకుంటామా, మన ఇష్టం. ఒక వెండి గ్లాసు లేదంటే వెండి పాత్ర 2 గ్రాములైనా సరే, తక్కువలో తక్కువ అనుకుంటే 2 గ్రాములైనా సరే బంగారంతో ఒక సర్పం చేయించండి. అలాగే చంద్రబింబం ఒకటి చేయించండి, 1 గ్రాముతో అయినా సరే చేయించి తెల్లటి వస్త్రంలో పెట్టి ఉదయం 6:30-7 గంటల వ్యవధి లోపు దాటకుండా దానం ఇచ్చేయగలిగితే మన ప్రాణం మనకు దక్కుతుంది. ప్రాణం అనేటువంటిది ఉంటే ఎంతైనా డబ్బు సంపాదిస్తే ఎంత బంగారమైనా కొనుక్కుంటాం. మనకు బంగారము డబ్బు ముఖ్యమా, మన ఆరోగ్యము మన ఆయుష్ ముఖ్యమా అనేటువంటిది మనమే తేల్చుకోవలసినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు నేను అన్ని రకాల దానాలు నిర్వహిస్తున్నా. ఆ ప్రభావం నా మీద ఉండి నేను అనుభవిస్తున్నాను కనుక అది కూడా నా 42 సంవత్సరాల జీవితంలో నాకు ఊహ తెలిసి 72 గ్రహణాలు చూస్తే
ఈ 72 గ్రహణాలలో ఎప్పుడూ కూడా నన్ను ఒక పెద్ద మనిషి పిలిచి ఇది ఇలా ఉంది జాగ్రత్త అని చెప్పి చెప్పలా. అటువంటిది కేవలం 15 నిమిషాలు ఈ యొక్క గ్రహణ పరిస్థితి నా రాశి యందు ఉన్నది కనుక, ఆ కర్కాటక లగ్నము యందు ఉంది కనుక, సింహరాశి ఉంది కనుక ఎలాంటి ప్రభావం అందబోతుంది అనేటువంటి విషయాన్ని 15 నిమిషాలు నేను తెలుసుకొని రావడం కోసం 800 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేశాను. నేను కేవలం 15 నిమిషాలు మాట్లాడటం కోసం. ఎందువల్లంటే 800 కిలోమీటర్లు వామ్మో నేను వెళ్ళొస్తే నాకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అనుకుంటే నా జీవితానికి పోయేదేమో, అకాల మృత్యు నన్ను కబలం చేసేదేమో. ఒకవేళ తెలుసుకొని రావడం, మనం 100 మందికి చెప్పడం కాదు కదా, అది మనకు కూడా జరుగుతున్నప్పుడు దానికి మనం ఏం చేసుకోవాలి కూడా అనేటువంటి విషయం పరిపూర్ణంగా తెలుసుకొని చెప్పగలగాలి. అసలు ఈ వీడియో నేను చేయదలుచుకోలేదు, మనం కూడా చెప్పా. మనుషులకి డబ్బు తప్పితే ప్రాణము, ఆయుష్, ఆరోగ్యం మీద విలువ లేదు. అటువంటి మనుషులకి నేను చెప్పవలసిన అవసరం లేదు అనుకున్నా. కానీ ఈ 2 రాశులు ఆ లగ్నం గురించి తెలుసుకున్న తర్వాత పోతే పోలే, ఒక్కసారి చెప్దాం, అర్థం చేసుకొని వింటే వాళ్ళే బాగుంటారు కదా. ఒక మనిషికి ప్రమాదం జరగడం అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పట్టమే. ఇవాళ నాకు అంతకు మించి బాగా తెలిసింది. చిన్న ఆ 2-3 సెకండ్లలో నాకు జరిగేటువంటి ఆ ఒక ఘోర ప్రమాదం నుంచి నేను బయటపడ్డా కనుక నా భార్య, నా పిల్లలు క్షేమంగా ఉన్నారని నేను అనుకున్నా. అదే ఆ 2-3 సెకండ్లు నాకు క్షణకాలం నేను అనాలోచితంగా కనుక ఉన్నట్లయితే ఆ క్షణంలో అక్కడ ఎంత ఘోరమైన విపత్తు కలిగేది. తస్మాత్ జాగ్రత్త. ప్రభావం చాలా దారుణంగా ఉంది, భయపెట్టట్లా. అనుభవించారు ఇవాళే సాయంత్రం 3-4 గంటల సమయంలో. కనుక ఈ ప్రమాదం ఎవరైనా, మీరైనా నేనే, ఎవరైనా ఒకటే. ప్రమాదం అనేటువంటిది వీరికే వస్తుందనేటువంటిది లేదు కనుక ఎవరికైనా ప్రమాదం తప్పదు. కనుక జాగ్రత్తగా ఉండి ఆ 24 గంటలు 3వ తారీఖు ఉదయం నుంచి 4వ తారీఖు ఉదయం వరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి ప్రశాంతంగా. ఏమొచ్చినప్పటికీ కూడా, ఎంత డబ్బు వస్తుందని వదిలేసేయండి, జీవితం ప్రాణం ఉంటే చాలు. మర్నాడు ఉదయం అయితే బంగారంతో ఒక సర్పము, చంద్రబింబము, వెండి కప్పు లేదా 3 వెండివే ఒక వస్త్రంలో పెట్టి ఇక దాని మించే ప్రయత్నం చేయండి. మనకు డబ్బు, బంగారం కాస్త ప్రధానం, రేట్ ఎక్కువ ఉంది కదా అని అనుకుంటే కాదు. ప్రాణం అనేటువంటిది నిలిచి ఉంటే ఏదైనా నేను చేయవచ్చు. ఆయుష్, ఆరోగ్యం 2 ఉంటే ఎంతైనా చేయొచ్చు అనుకుంటే ఇమీడియట్లీగా రేపు ఒక్కరోజు సమయం ఉంది, చూసుకొని మొత్తం అంతా ఏర్పాటు చేసుకొని ఎల్లుండి ఉదయం అనగా 4వ తారీఖు, రేపు తీసేస్తే 4వ తారీఖు ఉదయం ఇవి ఇవ్వడానికి సంపూర్ణంగా మీరందరూ కూడా సిద్ధపడి, మేషరాశి, సింహరాశి, కర్కాటక లగ్నం, తస్మాత్ జాగ్రత్త. ఇది నేను తప్పించుకున్నటువంటి, నాకు తప్పినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని మీ అందరికీ ఈ విషయాన్ని తెలియాలి గట్టిగా అనుకుంటారనే విషయంతో మీ ముందుకు తీసుకొచ్చాము. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్వస్తి.